గాంధీ గారి జయంతి ఉత్సవాలను మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారు పిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి అయినరు. ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. ఇవాళ భారతదేశం ఐటీ రంగంలో ఇంతగా అభివృద్ధి చెందింది. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ సెక్టర్ లో అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఆ రోజు చేపట్టిన సంస్కరణలే. అలాగే యువతీ యువకులకు కూడా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం అనేది కూడా రాజీవ్ గాంధీ గారు చేస్తున్నారు. మహిళలకు కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినాయంటే అది రాజీవ్ గాంధీ గారి చలవనే. ఈ దేశానికి అంటే ఎంతో సేవ చేసిండ్రు. ఈ దేశం కోసం ఆయన ప్రాణాలను కూడా బలిదానం చేసిండ్రు. వారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి, నగరపాలక మేయర్ మధు అన్న గారికి, పట్టణ అధ్యక్షుడు నరేష్ గారికి, కార్పొరేటర్స్ కి, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి నివాసంలో వారికి నివాళులు అర్పిస్తూ ఘనంగా వారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా మన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప మహానేత రాజీవ్ గాంధీ గారు. వారు యువతే భారతదేశానికి భవిష్యత్తు అని వారు యువతను రాజకీయంలో భాగస్వామ్యం చేయడానికి ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు తగ్గించి చరిత్రాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అట్లాగే గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడానికి ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బలపరిచారు. అట్లాగే వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా తీసుకువచ్చారు. వారు యువతకు వారి ఆలోచనలు యువతకు చిరస్థాయిగా మిగిలాయి. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పనిచేయాలని కోరుకుంటూ